జగన్ బంధువు గతంలో జగన్కు అత్యంత సన్నిహితమైన నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో యాక్టివ్ రోల్ పోషించబోతా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల తర్వాత పార్టీకి రాజీనామా చేసినటువంటి బాలినేని ఆ తర్వాత జనసేనలో చేరారు. కానీ జనసేనలో చేరిన తర్వాత అక్కడ స్థానికంగా ముఖ్యంగా ఒంగోలులో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమిలో కొంత ఇమడట్లేదా అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఆయన కూడా కొంత సైలెంట్‌గా ఉండడం వల్ల ఆ ప్రచారానికి ఎక్కువ ఊతం లభించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జనసేన నుంచి బాలినేనికి అంటే ఇంకా ప్రొజెక్షన్ ఎక్కువగా ఇవ్వబోతా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చే వరకు రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జగన్‌తో విభేదించి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్‌తో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, ఆ జగన్‌తో వచ్చినటువంటి విభేదాలు కావచ్చు, అవన్నీ కలిసి ఆయన జనసేనలో చేరారు. కానీ జనసేనలో చేరిన తర్వాత బాలినేనికి అంటే రాజకీయ భవిష్యత్తు బాగా ఉంటుందని అనుకున్నప్పటికీ ఆ తర్వాత జనసేనలో చేరిన తర్వాత కూటమిలోని పార్టీలతోటి ఉన్నటువంటి నేతల మధ్య విభేదాలతో ముఖ్యంగా ఒంగోలులో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన కొంత వెనక్కి తగ్గినట్టుగా కనపడింది. అటు టీడీపీ జనసేన మధ్య నేతల మధ్య కొంత విభేదాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి విభేదాలు కొనసాగాయి అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇటు బాలినేని కూడా కొంత సైలెంట్గా ఉన్నారు. కానీ తాజాగా బాలినేని రాజకీయంగా యాక్టివ్ అవుతా ఉన్నారు. ఎందుకు అంటే ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలే కాదు, ఇతర మొత్తం పార్టీ వైజ్గా ఫోకస్ చేసే ఉద్దేశంతో బాలినేని ఇటు పవన్ యాక్టివ్ చేసినట్టుగా కనపడుతోంది. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కూడా జనసేనని బలోపేతం చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో బాలినేని పవన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో కూడా భేటీ కావడం జరిగింది. గతంలో టీడీపీకి కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి బాలినేని సీఎంతో కలిసిన తర్వాత ఆ కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్య పొరపచ్చాలు కావచ్చు, అవన్నీ కూడా పక్కన పెట్టేసినట్టే అనేటువంటి ప్రచారం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి యాక్టివ్ కాబోతా ఉన్నారు అనేది మరోసారి అంటే జనసేన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇక జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూడబోతా ఉన్నారు. ఎందుకు అంటే జనసేన ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యవర్గాన్ని జనసేన ఆ ప్రకాశం జిల్లా కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసింది. సో కొత్త కార్యవర్గం ఏర్పాటు చేస్తే అది బాలినేని కరసల్లోనే జరగబోతోంది. అయితే బాలినేనిని కేవలం ఒక ప్రకాశం జిల్లా వరకు మాత్రమే పరిమితం చేసే ఉద్దేశంలో జనసేన కనపడట్లేదు. పైగా ఇటు కూటమి నుంచి టీడీపీ కూడా బాలినేనిని ఎక్కువగా ఉపయోగించుకొని వైసీపీపై కొంత అప్పర్ హ్యాండ్ సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నట్టుగా కనపడుతోంది. సో అందులో భాగంగానే ఆ పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలినేనిని మరింత ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే రాయలసీమ జిల్లాల్లో బాలినేనికి మంచి పట్టుంది. గతంలో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఆయన సీనియర్ లీడర్గా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, అంతకుముందు వైసీపీలో గతంలో అంటే రాయలసీమలో వైసీపీ బలంగా ఉండేది. సో అక్కడ నేతలందరూ కూడా చాలా మంచి అంటే ఈ బాలినేనితోటి ఉన్నటువంటి బాలినేనికి వారికి మంచి స్నేహం ఉంది, పరిచయాలు ఉన్నాయి. సో బాలినేని మీద గౌరవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీని కొట్టాలన్నా లేదంటే జనసేన మరింత బలోపేతం కావాలన్నప్పటికీ కూడా రాయలసీమ మీద ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడింది. సో ఒక దెబ్బకు రెండు పీటల్లాగా ఒక వైసీపీ ఒక వీక్ అవుతుంది, అలాగే జనసేన కూడా బలోపేతం అవుతుంది. పైగా బాలినేనికి సముచిత స్థానం ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి బాలినేని సేవల్ని పార్టీ కోసం ఉపయోగించుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతా ఉన్నారు బాలినేని ద్వారా. సో అక్కడ వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరెవరు ఉన్నారు, అక్కడ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడ పార్టీ వీక్గా ఉంది, ఎక్కడ బలంగా ఉంది, పార్టీ వీక్గా ఉన్న దగ్గర టీడీపీ పరిస్థితి ఏంటి, సో ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఇక బాలినేని చూడబోతా ఉన్నారు. బాలినేని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ రోల్లో నియమించే అవకాశం కూడా కనపడుతోంది. సో గతంలో చాలా వరకు రాయలసీమ జిల్లాల మీద కావచ్చు, అంటే పార్టీ సంస్థాగత నిర్మాణాలు ఎలా చేయాలి, పార్టీని పునాదులను ఎలా బలోపేతం చేయాలి, క్యాడర్ని ఎలా పటిష్టం చేయాలనేది వైసీపీలో జగన్కు అండగా నిలబడ్డ అత్యంత కొంతమంది నేతల్లో బాలినేని కూడా ఒకరు. సో ఇప్పుడు ఆ అనుభవాన్ని పైగా అదే పార్టీ మీద ప్రయోగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో మొత్తానికి అంటే జీరో అయిపోయారనుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కాబోతా ఉన్నారు. ఆయన ప్రకాశంతో జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల మీద జనసేన తరఫున ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కూడా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ ఇంకా స్ట్రాంగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు. పైగా కొంతకాలంగా ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల తర్వాత పరిస్థితులు కూడా కొంత మారినట్టుగా చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకు అంటే
సీఎం విజయ్ అయ్యాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కాలేదు. ఇలాంటి రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరిగినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. కానీ అంతలాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో చాలా స్పష్టంగా కనపడింది. సో ఇప్పుడు ఒక్కొక్క ఏరియా మీద ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా రాయలసీమకు సంబంధించినటువంటి ఏరియాని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్టుగా జనసేన కనపడుతోంది. సో బాలినేని ద్వారా రాయలసీమలో పార్టీని పటిష్టం చేసుకోవాలని జనసేన ఇప్పటికే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కీలక బాధ్యతలు కూడా అతి త్వరలోనే బాలినేనికి అప్పచెప్పబోతా ఉన్నారు. ఆ తర్వాత ప్రకాశం, రాయలసీమ అయిపోయిన తర్వాత మిగతా జిల్లాల మీద ఫోకస్ పెంచే అవకాశం అయితే కనబడుతోంది. సో మొత్తంగా వచ్చే ఎన్నికల నాటికి ఈ ఈ ఏదైతే ఈ పార్టీ పరంగా నిర్మాణంలో సంస్థాగతంగా నిర్మాణం అనేది ఫోకస్ చేయాలనే ఉద్దేశం అయితే జనసేనలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు బాలినేని ఎందుకు అంటే ఫోకస్ చేశారు బాలినేని ద్వారా అనేది కూడా మనం గమనిస్తే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్కడ కూడా కూటమి పార్టీలు అన్ని కూడా పొత్తులో భాగంగానే వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవునన్నా కాదన్నా రాయలసీమలో వైసీపీ కొంత బలంగా ఉంది. సో అక్కడ ఆ పార్టీ పునాదుల్ని కొట్టాలన్నా, ఈ జనసేనకు సంబంధించినటువంటి పునాదులు బలం పెంచుకోవాలన్నా కూడా జనసేన అధినేత ఆలోచనలో ఇటు బాలినేని లాంటి నాయకుడు అవసరం ఉంది అని అయితే భావించినట్టుగా కనపడుతోంది. సో స్థానిక సంస్థల ఎన్నికల నుండే ఈ ఆపరేషన్ రాయలసీమ అనేది ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల నాటికి జనసేన అత్యధిక స్థానాల్లో పోటీ చేసేలాగా బలం పెంచుకునేలాగా అయితే బాలినేని ద్వారా ఆపరేషన్ జరగబోతుందనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.